అశోక ది గ్రేట్ అంటాం. ఎందుకంటే అహింసో పరమో ధర్మ అన్నాడు కాబట్టి, అహింసని ప్రోత్సహించారు కాబట్టి, రోడ్లకి ఇరువైపులా చెట్లను నాటించారు, కొన్ని సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టారు కాబట్టి అశోక ది గ్రేట్ అంటాం. కానీ అతనికి వారసత్వంగా వచ్చిన రాజ్యాన్ని కాపాడుకోలేకపోయారు అశోకుడు. ఈ మౌర్య వంశంలో చంద్రగుప్తుడు లేరా? ఆ చంద్రగుప్తుడిని నడిపించిన చాణక్యుడి గురించి మనకి తెలుసా? వాళ్ళిద్దరి గురించి కనీసం ఒక్క విషయమైనా మనకి తెలుసా? మన దేశం నుంచి అలెగ్జాండర్ సేనలని తరిమి కొట్టిన ఘనత చంద్రగుప్త మౌర్యుడిది. పటిష్టమైన సైన్యాన్ని, రాజ్యాన్ని అశోకుడికి అప్పచెబితే కళింగ యుద్ధం చేయవలసిన అవసరం లేకపోయినా కళింగ యుద్ధం చేసి ఆ కళింగ యుద్ధంలో 1,00,000 మంది సైనికులు చనిపోతే మనసు వికలమైపోయి బౌద్ధాన్ని స్వీకరించి అహింసని పాటిస్తాను అని చెప్పి అన్నారు. అహింసని ఒక రాజు పాటిస్తే అది చెల్లుతుందా? ఒక రాజు అహింసని పాటిస్తూ ఆ రాజ్యంలోని ప్రజలు కూడా అహింసనే పాటించాలి అంటే, సైనికులు కూడా అహింసనే పాటించాలి అంటే ఆ రాజ్యం పరిస్థితి ఏమైపోతుంది? అలా మౌర్య సామ్రాజ్య పతనానికి కారకుడయ్యాడు అశోకుడు. ఈ అశోకుడు గురించి పూర్తిగా మేము ఒక పోడ్కాస్ట్ చేశాము. నా పేరు కింద నేను లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. నిజమైన మన చరిత్ర మనం తెలుసుకోవాలి, అది మన బాధ్యత.